ఓం సాయిరామ్. ప్రియమైన మీ అందరికీ నా నమస్కారం. ఈరోజు గణపతికి ఏనుగు తల ఎలా వచ్చింది, పార్వతీదేవి సృష్టించిన కుమారుడు అద్భుత పురాణ కథ వింటామండి. కొన్ని కథలు వింటే దేవుళ్ళు కూడా మనలాగే ప్రేమిస్తారు, కోపపడతారు, మళ్ళీ ఆలింగనం చేసుకుంటారు అని అనిపిస్తుంది. అలాంటి కథే గణపతి జన్మ కథ. ఒకరోజు పార్వతీదేవి స్నానం చేయడానికి సిద్ధమయ్యారంట. ఆ సమయంలో తన శరీరానికి రాసుకున్న పసుపుతో ఒక చిన్న బాలుడి రూపాన్ని తయారు చేసి తన శక్తితో ప్రాణం పోశారు. నేను బయటకు వచ్చే వరకు ఎవరిని లోపలికి రానివ్వద్దు అని చెప్పి లోపలికి వెళ్ళిపోయారు అమ్మవారు. ఇంకా ఆ బాలుడు తల్లి మాటను ఆజ్ఞంగా తీసుకున్నాడంట. అదే సమయంలో పరమశివుడు అక్కడికి వచ్చారు. అప్పుడు లోపలికి వెళ్ళబోతుండగా ఆ చిన్న బాలుడు అడ్డుకున్నాడు. అమ్మ చెప్పింది అనుమతి లేకుండా ఎవరూ లోపలికి వెళ్ళకూడదు అని. శివుడు ఆశ్చర్యపోయాడు. నన్నే ఆపుతున్నావా అని అడిగాడంట. బాలుడు మాత్రం వెనక్కి తగ్గలేదు. దేవతలు చెప్పినా వినలేదు. తల్లి ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడమే తన కర్తవ్యమని భావించాడంట. చివరకు జరిగిన ఘర్షణలో ఆ బాలుడి తల తెగిపోయింది. కొద్దిసేపటి తర్వాత బయటకు వచ్చిన పార్వతీదేవి ఆ దృశ్యం చూసి కన్నీళ్లు పెట్టుకున్నారు. ఆమె కోపంతో సృష్టి మొత్తం కంపించిందని పురాణాలు చెబుతాయి. అప్పుడు శివుడు తన తప్పును గ్రహించి ఉత్తర దశగా కనిపించే మొదటి జీవితాలను తీసుకురండి అని తన గణాలను పంపించినట్టు అప్పుడు వారికి ముందుగా కనిపించింది ఒక చిన్న ఏనుగు యొక్క తల. దాన్ని తీసుకుని వచ్చి ఆ బాలుడికి అమర్చారు. శివుడు తన దివ్య శక్తితో మళ్ళీ ప్రాణం పోసి ఆ తర్వాత ప్రపంచం మొత్తం వింటూ ఉండే ఒక వరం ఇచ్చారంట. అది ఏంటంటే, ఇక నుంచి ఏ శుభకార్యం ప్రారంభమైన మొదటి పూజ నువ్వే అందుకుంటావు అని. అప్పటి నుంచి ఇంకా ఆ చిన్న బాలుడు విఘ్నాలను తొలగించే విఘ్నేశ్వరుడు, అందరి ప్రియమైన గణపతిగా మారారు. ఈ కథ మనకు ఒక విషయం గుర్తు చేస్తుందండి. తల్లి మాటను నిలబెట్టుకున్న ఒక బాలుడు ప్రపంచం మొత్తం ముందుగా నమస్కరించే దేవుడయ్యాడు అని. అందుకే గణపతి కథ కేవలం ఒక పురాణం కథ కాదు, విధేయత, బాధ్యత, ప్రేమ గురించి చెప్పే అందమైన కథ. గణపతి కుమారస్వామి ఇద్దరి మధ్య జరిగిన జ్ఞాన పరీక్షలో ప్రపంచం చుట్టూ తిరగకుండానే గణపతి ఎలా గెలిచారు అనే ఆ అద్భుతమైన కథతో మళ్ళీ కలుస్తామండి. అంతవరకు మీ దగ్గర నుంచి సెలవు తీసుకుంటున్నాను. ఓం సాయిరామ్. ఓం గణపతియే నమః.